గుజరాత్లో పర్యాటకానికి చిరునామా రన్ ఆఫ్ కచ్. మంచును తలపించే ఉప్పు ఎడారి, అరేబియా సముద్రాన్ని ఆనుకుని విస్తరించిన ఇసుక మైదానాలు, తొలి మానవ నాగరికత కాలం నాటి చారిత్రక నేపథ్యం, కళా వైభవం, ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలు ఇక్కడ ప్రత్యేకం. ఏటా జనవరిలో నిర్వహించే రన్ ఫెస్టివల్ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తోంది. రన్ ఆఫ్ కచ్ పర్యాటకంపై స్పెషల్ ఫోకస్. కుచ్ దేశంలోని అతిపెద్ద జిల్లా. విస్తీర్ణ పరంగా చూసుకున్నట్లయితే కేరళ, అస్సాం, మిజోరం వంటి దాదాపు 9 రాష్ట్రాలు దీనికంటే చిన్నవే. కేంద్రపాలిత ప్రాంతాలను కూడా పోల్చుకుంటే ఈ సంఖ్య 16కు చేరుతుంది. ఉప్పు ఉత్పత్తిలో ఇది దేశంలోనే అగ్రగామి. సింధు నాగరికత నాటి చారిత్రక నేపథ్యం, విభిన్నమైన భౌగోళిక స్వరూపంపై ఎన్టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. గుజరాత్ పశ్చిమ భాగాన విస్తరించిన ప్రాంతమే రన్ ఆఫ్ కచ్. 3 వైపులా అరేబియా సముద్రం కప్పేసి ఉండే ఈ ప్రాంతం భౌగోళికంగా చాలా భిన్నమైంది. రాజధాని గాంధీనగర్ నుంచి దాదాపు 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రన్ ఆఫ్ కచ్. 30,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంటుంది ఈ ప్రాంతం. రన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఉండే జిల్లా కచ్. దేశంలోని అతిపెద్ద జిల్లా ఇదే. 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కంటే కచ్ జిల్లానే పెద్దది. అయితే ఇక్కడ జనసాంద్రత తక్కువ. రన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఎక్కువ భాగం జనావాసాలు లేనిదే. నిస్సారమైన నేల, ఉప్పు నీరు, అరేబియా సముద్రం లోపలికి చొచ్చుకు వచ్చిన పాయలు, బురద నేల, తీవ్రమైన ఎండలు ఉంటాయి. అయితే శీతాకాలంలో సముద్రపు నీరు నేలపై తేట తేలి ఉప్పు పొరలు ఏర్పరుస్తుంది. అందుకే ఏటా జనవరిలో ఇక్కడ రన్ ఫెస్టివల్ జరుగుతుంది. దేశీ విదేశీ పర్యాటకులు తెల్లటి ఎడారి అందాలు చూడ్డానికి పోటీ పడతారు. కచ్ సంస్కృతి ఉప్పు ఎడారిపై పరుచుకుంటుంది. ఈ రన్లోనే డేరాలు వేసి పర్యాటకులకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం మనం రన్ ఆఫ్ కచ్ లోని విశాలమైన ఉప్పు ఎడారిలో ఉన్నాం. మన దేశం ప్రపంచంలోని అత్యధికంగా ఉప్పు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో 3వ స్థానం. అందులోనూ రన్ ఆఫ్ కచ్ ది కీలక పాత్ర. దాదాపు 70% ఉప్పు మన దేశంలో ఇక్కడి నుంచే తయారవుతుంది. మన దేశ అవసరాలకు, అదేవిధంగా ఇతర దేశాలకు ఎగుమతి కూడా ఇక్కడే అవుతుంది. దాదాపు 1,00,000 మంది ఇదే వృత్తి మీద దీన్ని జీవనాధారంగా చేసుకుని గుజరాత్ రాష్ట్రంలో బతుకుతున్నారు. అందుకే గుజరాత్ రాష్ట్రంలో కావచ్చు, లేదా దేశంలో కావచ్చు, రన్ ఆఫ్ కచ్ ఈ ఉప్పు ఎడారి అత్యంత కీలకమైంది, ప్రత్యేకమైంది. సముద్ర నీటి లభ్యత ఎక్కువ కావడంతో ఉప్పు తయారీకి కేరఫ్ గా మారింది కచ్. దేశంలో 70% ఉప్పు ఇక్కడి నుండే ఎగుమతి అవుతోంది. దాంతో సహజంగానే ఇక్కడి వారికి ఉప్పు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఈ ప్రాంతంలో పర్యటిస్తుంటే రోడ్డుకి ఇరువైపులా ఉప్పు కయ్యలు, ఉప్పు తయారీ ఫ్యాక్టరీలు పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. గుజరాత్ రాష్ట్రం శతాబ్దాలుగా వర్తక వాణిజ్యానికి పెట్టింది పేరు. తొలి మానవ నాగరికత అయిన సింధు నాగరికత నాటి నుంచే ఈ గడ్డకు వ్యాపార దక్షత అలవడింది. అక్కడ ఉన్న లఖ్పత్ పోర్ట్ అందుకు సజీవ ఉదాహరణ. భుజ్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది లఖ్పత్ ఫోర్ట్. ఇప్పుడు శిథిలావస్థకి చేరిన ఈ ఫోర్ట్ 18వ శతాబ్దంలో అంతర్జాతీయ వర్తకానికి ఖ్యాతి పొందింది. భారతదేశానికి, సింధు ప్రాంతానికి మధ్య వర్తకానికి ఇదే ప్రధాన జలమార్గం. అప్పట్లోనే నిత్యం 1,00,000 కోరిస్లు అంటే నాటి నాణ్యం పన్ను రూపంలో ఈ ఫోర్ట్ నుంచి వచ్చేవట. అందుకే దీనికి లఖ్పత్ ఫోర్ట్ అని పేరు వచ్చిందని చెబుతారు. పాక్తో సరిహద్దు ప్రాంతం కోరీ క్రీక్ లఖ్పత్ ఫోర్ట్ ముఖద్వారం. గుజరాత్ ప్రాంతానికి, గుజరాత్ రాష్ట్రానికి చారిత్రాత్మకంగానే వర్తక వాణిజ్యానికి ఒక పేరు ప్రఖ్యాతులున్నాయి. దీనికి ప్రస్తుతం మనం ఉన్న లఖ్పత్ పోర్ట్ కూడా ఒక ఉదాహరణ అని చెప్పాలి. అంతర్జాతీయ వ్యాపారాలకు ఇదొక హబ్గా అప్పట్లో చలామణి అయ్యింది.
భుజ్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. మనం చూస్తుంటే అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న ఈ పోర్ట్ నౌకాశ్రయం అనేది అటువైపు యూరోప్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఏషియా ప్రాంతాలకు సంబంధించి అనేక దేశాలతోటి లావాదేవీలు మన దేశానికి జరుగుతూ ఉండేవి. ఈ భుజ్ ప్రాంతంలో కచ్ రాజ్యం కావచ్చు, ఇతర రాజ్యాలకు సంబంధించిన వర్తక వ్యాపారస్తులు కూడా ఇక్కడికి వచ్చి తమ వస్తువులు అమ్ముకోవడం, అదేవిధంగా అంతర్జాతీయ వాణిజ్యం నిర్వహించేవాళ్ళు. కేవలం ఒక రోజులోనే లక్ష రూపాయలు అంటే ఆ రోజుల్లో ₹1,00,000 దీనికి పన్ను రూపంలో వచ్చేది. అందుకనే దీన్ని లఖ్పత్ పోర్ట్ అని స్థానికులు అంటుంటారు. ఈ కోట గోడే 7 కిలోమీటర్ల పొడవు ఉందంటే నాటి వైభవం ఏ రకంగా ఉండేదో ఊహించుకోవచ్చు. ఇక లఖ్పత్ ఫోర్ట్ నుంచి కచ్ జిల్లా ప్రధాన నగరం భుజ్ వైపు ప్రయాణం చేస్తుంటే మధ్యలో వినూత్న అనుభూతి ఎదురవుతుంది. అదే కర్కాటక రేఖ. భూమధ్య రేఖకు ఉత్తరాన 23.5 డిగ్రీల కోణంలో ఉండే రేఖాంశమే కర్కాటక రేఖ. మన దేశంలో 8 రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాంల గుండా ఈ రేఖ వెళుతుంది. పశ్చిమాన భుజ్ నుంచే ఈ రేఖ వెళుతున్న సైన్ బోర్డ్ ఇక్కడ కనిపిస్తుంది. భుజ్ దగ్గరలో భుజ్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో మనకు ఒక ఊహా రేఖ కనిపిస్తుంది. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం కర్కట రేఖ ఇక్కడ నుంచే పాస్ అవుతుంది. మనకి ఆ బోర్డు క్లియర్ గా కనిపిస్తుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ పాసింగ్ ఫ్రమ్ హియర్. మన దేశంలో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా మొత్తం 8 రాష్ట్రాల గుండా ఈ రేఖ పాస్ అవుతుంది. దీన్ని చూడడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఖగోళ శాస్త్రంతో అనుబంధం ఉన్న వారికి కర్కాటక రేఖ ఇక్కడ నుంచే వెళుతుంది అన్న అనుభూతి కొత్తగా అనిపిస్తుంది. ఇక భుజ్లో సందర్శించాల్సిన మరో పర్యాటక ప్రాంతం ఐనామహల్. 18వ శతాబ్దానికి చెందిన ఈ అద్దాల అంతఃపురం కచ్ రాజుల చారిత్రక వైభవానికి, నాటి కళాకారుల ప్రతిభకు అద్దం పడుతుంది. ఇది భుజ్లోని ఐనామహల్ అంటే అద్దాల అంతఃపురం. 18వ శతాబ్దంలో లఖ్పత్జీ మహారావు దీన్ని నిర్మించారు. ఇండో యూరోపియన్ శైలిలో నిర్మించిన ఈ భవంతి అంతఃపురం చూస్తున్నట్లయితే నాటి భుజ్ కళాకారుల కళా నైపుణ్యం, అదేవిధంగా నిర్మాణ కౌశలం ఈ అద్దాల్లో మనకి ప్రతిబింబిస్తూనే ఉన్నాయి నేటికి. పద్దెనిమిదవ శతాబ్దంలో కచ్ రాజ్యం అన్ని రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంది. 1761లో కచ్ పాలకుడు రావు లఖ్పత్జీ ఈ అద్దాల మేడను నిర్మించారు. ఇండో యూరోపియన్ శైలిలో ఎటు చూసినా అద్దాల్లో ప్రతిబింబాలు కనిపించే విధంగా మాయా భవంతి అనిపించేలా దీన్ని తీర్చిదిద్దారు. భుజ్లోని ఈ ఐనామహల్ పర్యాటకులకు ప్రత్యేకంగా అనిపిస్తుంది. పూర్తిగా ఈ భవనం నిండా అనేక అద్దాలతో నిర్మించారు. మనం చూస్తున్నట్లయితే స్తంభం కూడా చుట్టూ మొత్తంగా అద్దాలతో ఉంది. అదేవిధంగా పైన ఫ్లోరింగ్ కావచ్చు, కింద వాల్స్ కావచ్చు, మొత్తంగా అద్దాలతో నిర్మించారు. ఇక ఆ రోజుల్లో ఇండో యూరోపియన్ శైలిలో నిర్మించిన ఈ అంతఃపురము అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. ఆ రోజుల్లో చేసిన చేతితో హస్తకళాకారుల నైపుణ్యం, అదేవిధంగా ఈ భుజ్ ప్రాంతంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. దానికి అనుగుణంగా రాచరిక వంశస్థులు కొంచెం కూల్గా అంటే చల్లటి వాతావరణం వాళ్ళకి రావడానికి దానికి తగినట్లు నిర్మాణ కౌశలం మనకు కనిపిస్తూ ఉంది. అనేక అద్దాల చుట్టూ ఉన్న కార్వింగ్ కూడా చేతితో చేయడం అనేది ఆ రోజుల్లో ఉన్న ప్రత్యేకత కనిపిస్తుంది. దీంతో పాటు అనేక ఆర్ట్స్ కూడా అంటే గుజరాత్కి సంబంధించిన గుజరాతీ సంస్కృతి సాంప్రదాయాలు, భుజ్కి సంబంధించిన ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాలు రిఫ్లెక్ట్ అయ్యేట్టుగా ఈ అంతఃపురం మనకు చాలా స్పష్టంగా అనేక అంశాలను వివరిస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఐవరీ గేట్ అనేది ప్రత్యేకం. దీనిని మనం చూస్తే ఏనుగు దంతాన్ని చెక్కి ఆ దంతం యొక్క చిన్న చిన్న పొడులను చేసి వాటితోటి ఈ తెల్లగా కనిపిస్తున్న వాటిని అంటే ఒక ఆర్ట్లో, ఒక కళలో వాటిని అతికించడం ద్వారా చక్కటి అద్భుతమైన ఒక తలుపుని ఇక్కడ చెక్కడం జరిగింది. ఇది ఐవరీ గేట్ అంటూ ప్రత్యేకం. ఏనుగు దంతాన్ని ఆ విధంగా గుచ్చడం ద్వారా ఏనుగు దంతాన్ని చెక్కి పూల రూపంలో, ఒక కళ రూపంలో తయారు చేయడం అనేది నాటి భుజ్ కళాకారుల నిర్మాణ కౌశలం, ఎంత సునిశ్చితంగా వాళ్ళ దృష్టి ఉండేది అనే దాన్ని ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. 250 साल पहले सी सेंट से मिरर बनाना वो एक नया आइडिया था जो यहाँ अमल में रखा है। और नीचे आप टाइल्स देखोगे, वो टाइल्स भी 250 साल पहले यहाँ बनाई गई थी। तो 250 साल पहले उसके सुपरविजन में ये पूरा महल बना है। और ये जो कुछ
उन लोगों ने बनाया है वो सिर्फ अपने हाथों से और अपने दिमाग से बनाया है। और हम लोग ने म्यूजियम उसको ऐसी तरह से रखा है जैसे 100 साल पहले राजा महाराजा लोग भी यहाँ पे जब भी रहते थे तो वही हालत में जैसे वो लोग कैसे रहते थे, कैसे सोते थे, कैसे उन लोग का उनको म्यूजिक का शौक था, तो कैसे म्यूजिक का पूरा सब जैसे उनका जो गद्दी है वो ऐसे का वैसे रखा है। గుజరాత్లోని కచ్ జిల్లా కేవలం ప్రత్యేకమైన భౌగోళిక స్వరూపంతోనే కాదు, చారిత్రక వైశిష్ట్యానికి వైభవానికి కూడా నెలవు. అందుకే కచ్ అనేది ఇప్పటికీ దేశంలో ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా గుర్తింపు పొందుతోంది. కెమెరా పర్సన్ విశ్వపాల్ వినోద్లతో రెహానా, ఎన్టీవీ, భుజ్ నుంచి. తొలి మానవ నాగరికత వికసించిన ప్రాంతాలు గుజరాత్లో చాలా ఉన్నాయి. వీటిలో ధోలావీరా కచ్ జిల్లాలో ఉంది. సింధు నాగరికత ప్రజలు తిరిగాడిన ఈ గడ్డ నేటికి నాటి వైభవాన్ని, చైతన్యాన్ని, స్ఫూర్తిని అందిస్తూనే ఉంది.